Express, an international courier service. హీరో రవితేజను నందమూరి బాలకృష్ణ కొట్టాడట అని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇది నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ విషయాన్ని ఏ పేపర్లో రాయినప్పటికీ సినీ వర్గాల్లో ఆడియన్స్లో ఈ విషయం గురించి బాగా చర్చ జరిగింది. అప్పట్లో ఉన్న కొన్ని వెబ్సైట్స్ ఈ వార్తలను రాశాయి కూడా. ఈ విషయం గురించి రవితేజ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఓ కాలర్తో మాట్లాడుతూ బాలయ్య నన్ను కొట్టాడని రూమర్ ఉంది తెలుసా అని నవ్వుతూ చెప్పి అదంతా ట్రాష్ అండి అనేశాడు. అలా జరిగితే మాత్రం రవితేజ అంతా ట్రాష్ అనకుండా అక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు అని చెబుతాడా ఏంటి అని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే రవితేజ భద్ర బాలయ్య మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించింది. మీరా జాస్మిన్ అప్పుడే టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ గ్యాప్లో రవితేజ మీరా జాస్మిన్కి తెలుగు సినిమా గురించి చెబుతూ చిన్నదానివే కదా, అప్పుడే సీనియర్ హీరోతో నటించొద్దు, సీనియర్ హీరోలతో నటిస్తే కెరియర్లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పాడట. అంతేకాకుండా బాలయ్యతో నటిస్తే కాస్త జాగ్రత్త అని చెప్పాడట. రవితేజ అలా చెప్పినప్పటి నుంచి మహారథి సెకండ్ షెడ్యూల్కి డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేసింది. అయితే మహారథి టీం ఎందుకు డేట్స్ ఇవ్వడం లేదు అని మీరా జాస్మిన్ని అడిగితే అసలు విషయం చెప్పేసిందట. అది కాస్త మేనేజర్ ద్వారా బాలయ్యకి చేరిపోయింది. దాంతో బాలయ్యకు కోపం వచ్చి రవితేజను కొట్టాడు అని అంటారు. ఇది చాలా వరకు నిజమే అని కొంతమంది అంటే బాలయ్య కొట్టింది అందుకు కాదు, బాలయ్య గురించి జాగ్రత్త అని మీరా జాస్మిన్కి చెప్పినందుకు అనేవాళ్ళు కొందరు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచే రవితేజ ఆచితూచి మాట్లాడుతున్నాడని అంటున్నారు. అది సంగతి.